ఐపీఎల్ 2026 రిటెన్షన్ ప్రక్రియ నవంబర్ 15న ముగియడంతో చాలా ఫ్రాంచైజీలు తమ వ్యూహాలకు పదును పెడుతూ అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి. రవీంద్ర జడేజా, సంజు శాంసన్ వంటి చారిత్రాత్మక ట్రేడ్లు ఒకవైపు నడుస్తుండగానే ఆండ్రూ రస్సెల్, పాప్ డూప్లెసిస్, వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వేలంలోకి వదిలేశారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రాబోయే మినీ వేలంపైనే ఉంది. విడుదలైన ఆటగాళ్ల జాబితాలో పెద్ద పేర్లున్నప్పటికీ కేవలం పేరు చూసి ఫ్రాంచైజీలు డబ్బు వెదజల్లే రోజులు పోయాయి. ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ మరియు జట్టు అవసరాలు అనే 3 సూత్రాల ఆధారంగానే వేలం నడుస్తుంది. ఈ కొలమానాల ప్రకారం విడుదలైన జాబితాలోని చాలామంది పెద్ద ఆటగాళ్లకు ఈసారి వేలంలో నిరాశ తప్పకపోవచ్చు. అందులో భాగంగా ఏ ఫ్రాంచైజీ కూడా ఏ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి అస్సలు ఆసక్తి చూపకపోవచ్చు అనే వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ జాబితాలో మొదటగా వినిపించే పేరు ఆండ్రూ రస్సెల్. కేకేఆర్ అతన్ని విడుదల చేయడం వెనుక బలమైన కారణముంది. అతని వయసు, నిలకడలేని ఫామ్ మరియు తరచూ గాయాల బారిన పడ్డం ఫ్రాంచైజీలకు పెద్ద తలనొప్పి. రస్సెల్ తన బేస్ ధరను కనీసం 2 కోట్లుగా నిర్ణయించుకున్నా ఏ జట్టు అతని కోసం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడదు. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన పాప్ డూప్లెసిస్ పరిస్థితి కూడా అంతే. డూప్లెసిస్కు కెప్టెన్సీ అనుభవం ఉంది మరియు ఓపెనర్గా రాణించగలడు. అయినప్పటికీ అతని 41 ఏళ్ల వయసు ఇప్పుడు అతనికి అతిపెద్ద అడ్డంకి. దానికి తోడు మరీ అంత గొప్ప ఫామ్లో కూడా లేడు. ఫ్రాంచైజీలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జట్లను నిర్మిస్తాయి కాబట్టి మరో 2 సీజన్లు మాత్రమే ఆడగల ఆటగాడి కోసం భారీ మొత్తం ఖర్చు చేయడానికి వెనుకాడతాయి. వీరితో పాటు పంజాబ్ కింగ్స్ విడుదల చేసిన గ్లెన్ మ్యాక్స్వెల్, కేకేఆర్ వదిలేసిన మొయిన్ అలీ వంటి ఆటగాళ్లది వస్తే కొండ పోతే వెంట్రుక తరహా ఆట. వీరి నిలకడలేమి కారణంగా వేలంలో వీరిని కొనుగోలు చేయడానికి జట్లు సంశయించే అవకాశముంది. ఇక గాయాల సమస్యలు కూడా కొంతమంది ఆటగాళ్లను వేలానికి దూరం చేస్తాయి. కేకేఆర్ విడుదల చేసిన ఆండ్రిచ్ నోడ్స్ మరియు ముంబై ఇండియన్స్ వదిలేసిన రీస్ టోప్లీ దీనికి చక్కటి ఉదాహరణ. వీరిద్దరూ ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్సే అయినప్పటికీ సీజన్లో సగం మ్యాచ్లకు కూడా అందుబాటులో ఉండరనే అపవాదు ఉంది. ఒక ఓవర్సీస్ స్లాట్ను ఇలాంటి రిస్కున్న ఆటగాడి కోసం కేటాయించడం కంటే ఫ్రాంచైజీలు నమ్మకమైన మరొక ఆటగాడి వైపు చూస్తాయి. ఫలితంగా వీరిద్దరూ అమ్ముడుపోకుండా మిగిలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇక భారత ఆటగాళ్ల విషయానికొస్తే ఆర్సీబీ విడుదల చేసిన మయాంక్ అగర్వాల్ కథ కంచికి చేరినట్లే కనిపిస్తోంది. ఒకప్పుడు పంజాబ్కు కెప్టెన్గా ఉన్న మయాంక్ గత 2-3 సీజన్లుగా దారుణంగా విఫలమవుతున్నాడు. అతని ఫామ్ పూర్తిగా పడిపోయింది. అతని స్థానంలో దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న ఒక యువ ఓపెనర్ను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికే జట్లు ఇష్టపడతాయి. అదేవిధంగా ఎస్ఆర్హెచ్ విడుదల చేసిన అభినవ్ మనోహర్ లేదా ఎల్ఎస్జీ వదిలేసిన షమర్ జోసెఫ్, జీటీ వదిలేసిన దాసున్ షనకా వంటి ఆటగాళ్ల అవసరం అన్ని జట్లకు ఉండదు కాబట్టి వీరు వేలంలో అమ్ముడుపోరు. టోర్నమెంట్ మధ్యలో ఎవరైనా గాయపడితే రీప్లేస్మెంట్ ఆటగాళ్లుగా జట్టులోకి వచ్చే అవకాశం కోసం వేచి చూడాల్సిందే. చివరిగా ఎస్ఆర్హెచ్ ఆడం జంపా మరియు ఆర్ఆర్ విడుదల చేసిన మహేష్ తీక్షణ వంటి నాణ్యమైన విదేశీ స్పిన్నర్లు కూడా అమ్ముడుపోకపోవచ్చు. వారిలో టాలెంట్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది అనుకుంటే పొరపాటే. అసలు కారణం ఏంటంటే ప్రతి జట్టులో ఇప్పటికీ 1 లేదా 2 ఓవర్సీస్ స్పిన్ స్లాట్లు నిండిపోయాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చాలామంది దేశీయ స్పిన్ ఆల్రౌండర్లు అందుబాటులోకి వస్తున్నారు. దీంతో స్పెషలిస్ట్ స్పిన్నర్లను తీసుకోవడానికి ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అందువల్ల పేరు పెద్దదైనా, ఫామ్ ఉన్నా జట్టులో ఖాళీ లేకపోవడం వల్ల చాలామంది స్టార్లు ఈ మినీ వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయి ఐపీఎల్ 2026కు దూరమయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ లిస్టులో ఉన్న ఆటగాళ్లు కాకుండా ఇంకా ఎవరైనా స్టార్ ఆటగాళ్లు ఈ వేలంలో అన్సోల్డ్గా మిగిలిపోతారు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.